వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్. చెయ్యి స్విమ్ చెయ్యి. చాలా టైం ఉంది మామ. దా వచ్చే నువ్వు దా. ఇప్పుడు అడుగుతాను రా. ఓకే. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఎవడన్నా నా మరదల పేరు చెప్పాలి. చచ్చాడు నా కొడుకు. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్రా? జెనీ. న్యాచురలీ జెనీ అన్న. సెకండ్ సుజాత. సుజాత గుడ్ అన్న. థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న. శ్రావణి లంగోని తీసుకుంటే బాగుంటుంది అన్న. అరే సేమ్ చెప్తున్నాం రాపడం. 11th రాధా. మనోరమ్మ అన్న తెలుసు. రే వాడు మరదల పేరు చెప్పేదాకా వదిలేరా. 14th. 24th ఇక అమ్మాయిలు ఎవరన్నా అబ్బాయిలు ఎవరని చెప్పండి చెప్తాం. 25th అరే ఆ లాస్ట్ లో వచ్చినప్పుడు ఈసీలో అమూల్య. అమూల్య జోలికి రావద్దు, చంపేస్తా. అన్న 25th ప్లేస్ లో ఉన్న అమ్మాయి దగ్గరికి నేను ఎందుకు వస్తాను? అసెంబుల్ బాయ్స్. ఇది ర్యాగింగ్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్. 8 years నుంచి మన కాలేజ్ లో పాతిపోయినా ఆంటోనీ. మీరు కాదు బే అరవాల్సింది. ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్న. నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా. నువ్వురా నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్. ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్న. ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతనో చెప్తా. 260 సెంటీమీటర్స్ సార్. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. తీసి గుద్దలు పెట్టు. ఫీల్ అయినావారా? ఏం ఫీల్ అవ్వాలన్నా పర్లే. అయితే మొత్తం పెట్టుకో. బాయ్స్, నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు. వేసుకోనోడుకు ఉంటుందిరా. రెడీ, లైట్స్ ఆఫ్. మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్, జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోసేసిన సార్. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నాను సార్. అబద్ధం మాత్రం చెప్పలేదు సార్. అది సార్ నా క్యారెక్టర్. కాలేజ్ బాయ్స్ హాస్టల్లా ర్యాగింగ్ జరుగుతుంది సార్. ఎందుకు చూద్దామా? ఏంట్రా బయటిది తీ. సిగరెట్ మెస్ లో కూడా తాగుతారు సార్. నేను మాడుతున్నాను కదరా. నా పులిహోర లాస్ట్ చేసింది సార్ ఈయన. ఏయ్, సిగ్గులేదురా? సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయండి. నువ్వేంట్రా టోనీ, 8 నెలల నుంచి ఇక్కడే చచ్చావు. బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా? ఈ పిల్లగాయలను కంట్రోల్ చేయలేకపోతే అట్రా. ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా. సార్ సార్ కాదురా, సూపర్ సీనియర్. కాలేజ్ పొరిలా. హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఒక్కటేనా సార్? మామా, ఈ కొబ్బరి నూనె ఏంది మామా? అది కాదురా, కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా, నువ్వు క్రేజీ అసలు. ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు? మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా? 1 लाख पूछे ना सोदे
మా లడ్డుగాడికి ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. Boys, this is an acting star. Nobody be happy on the boy. ఇది సన్నీ లియోన్ కాదా మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. బాబు 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 చెప్పండి అంకుల్. మా లడ్డుగాడు కనిపించిందా? లడ్డా ఆ. అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి చూపులు చూస్తాడు, నోట్లో ఎల్లు పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు. గణేష్ ఆ, గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంకుల్. లడ్డు ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? డాడీ తాత మీద ఒట్టు డాడీ, నేను దాలే డాడీ. సిగ్గులు ఎదురా నీకు? చచ్చిపోయిన వాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు. ఏంద్రా ఇది? చీపుగా చీపు లిక్కరు ఆవకాయ. అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకండి అంకుల్. నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆకేద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా? ఆవకాయ ఏందిరా? షూర్ డేడీ స్పీకింగ్. బాబాయ్. ఎవడ్రా నీకు బాబాయ్? సరిపోతుంది అన్న. ఈసారి నా మొహం చూసి అని వదిలేసే. నీ ముఖం ఎప్పుడు చూస్తున్నా నేను? నీ ముఖం చూసి వాని వదిలి పెట్టుడేంది? అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా? కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మీథైల్ ఆల్కహాల్ అడిగారు కదరా చేతు అన్నా తీసుకోబెట్టా. థ్యాంక్ యూ. బాగా చేయండి రా. సి అంకుల్. ఏ ఆగో, ఎవడ్రా నువ్వు? ఆంథనీ. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్. ఆంథనీ రాడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా ఆడతారు నన్ను మీరు? బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవడ్రా వాడు? ఎలక్ట్రీషియనా? ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటున్నాడు. హాయ్ డాడీ, అలా అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది. చెప్పు. ఎందుకు ఓడికాలు కలుపుకో తాగుతానుక? పెట్టాయి అవి తీసుకో. ఓకే డాడీ. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి. నీ సంగతి చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు? ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన. హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చిండ్రు. చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని. భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి. సీసీటీవీలు పెట్టించలే. గుడ్ ఈవినింగ్ సార్. మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్ హ్యాండిల్. రెడీ బాయ్స్? ఏం చేయబోతున్నారు వీళ్ళు? 1 2 3. ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్. థ్యాంక్ యూ మనోజ్, సూపర్, లవ్ యూ. ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా. కూలింగ్ ఉండాలి. ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే, వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆన్ బోర్డ్. చెప్పరా, నువ్వు స్వాతి కీర్తి అనే ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపావు. వాట్ ద ఎఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. వా కాలేజ్ పోరగాళ్ళకంతా పూలినట్ట పటాయించలో నేర్పించిన మనోజ్ గారు శృతి భజన చేసుకుంటా 3 ఏళ్ళు సింగిల్గానే ఉండిపోయినరా పాపం. వీక్లీ వన్స్ బాధపడేటోడు రా పిల్ల కోసం. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? పాపం మనోజ్ అన్న, వెరీ సాడ్. కాలేజ్ హోప్ తెలుసా నేను?
ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తా. అవునా? ఓకే నేను సెట్ చేస్తాను. తప్పకుండా. మొన్న అమ్మాయి వచ్చిందయా? ఫోన్ చేయాలి కదనా, స్మార్ట్ ఫోన్ కొడిస్తా కదనా. బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది. రీఛార్జ్లు, మూవీ టికెట్లు, ఆఖరికి వాడి దాగే బియర్ ఖర్చులు కూడా ఈడబెట్టిండ్రా. బార్బేరియస్ అన్న, కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నా చూడు, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడో తెలుసా? 25 టైమ్స్ చెప్పినావు, ఈ రోజే నాకు వద్దు టార్చర్. అరే రే, అరే ఇంకో ఎగ్ పఫ్ తినరా. అలా చెప్పుకోకరా డీటీ, అసహ్యంగా ఉంటది. చరణన్నా ఎన్ని రోజులైందా నేను చూసి. ఎరా ఈసారి కూడా మ్యాచ్ మందేనా? అవునన్నా. మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైట్ పోతున్నావంట. రే రే, నేను పోయేది బెంగళూరు రా. స్టేట్ దాటే ఆన్ సైటే కదన్నా. ఎప్పుడన్నా జాయినింగ్? ఇంకో 3 days ఉందిరా. అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దామని వచ్చాను రా. లడ్డు కూడా ఎలా అన్నాడు? మా సైడ్ జరుగు. ఏంట్రా ఏం జరుగుతుంది? చూసాడు అన్న. సూసైడ్? అసలు ఏమైంది రా ఆడికి? ఏం లేనా, 12 అమ్మ ప్రపోజ్ చేసిండు, ఆమె దేకలే. 14th. అరే లడ్డు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతురా. ఏమన్నా ఈఎంఐ కాకపోతే చెప్తా. అరే లడ్డు అన్నేదో తెలియకుండా అన్నాడు. రెండు ఆగాడి కోటి ఆశలతో ఈ కాలేజ్లో అడిగిపెట్టినా. ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని. ఈ డిడిగాడే ఈసీలో పోరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా. ఏందిరా? ఇంటర్మీడియట్లో నాది బాయ్స్ మీడియం అన్న. అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓని రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన. లిస్ట్లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. అరే నా ఫేస్ మంచలేదేమో అని డీపీ చేంజ్ చేసి వడ్డన ఫోటో పెట్టిన. స్టిల్ బ్లాక్. అప్పుడు ఈ దరిద్రుడే ముందురా టిండర్ 8th వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన. అయ్యప్ప స్వామి సాక్షిగాన పైన ఫోటో చూడలే, కింద బయ చూడలే, రైట్ స్వైప్ చేస్తూనే పోయినా. 3 IPL సీజన్లు అయినాయి, ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలేదు. ఏడున్నారన్న అమ్మాయిలు. సరే రా భయ్, ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతాయి మనకని చెప్పి జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా, ఎప్పుడో అరిగిపోయినాయి అన్నాడు. అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతున్నా. రే అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రా. సార్ ఓకే సార్, ఐల్ బి దేర్ సార్. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే. మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు, జాబ్ బీకి జైల్లో పెడతారు అంతే కదా. నన్ను జైల్లో ఎందుకు పెడతారా? అరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటాడు నాన్న ప్లీజ్. నేను ఎక్స్ట్రీమ్స్ తట్టుకోలేకపోతున్నా. అరే శంకర్ వాడిని తీసుకోవరా ఫస్ట్. అరే బ్లడ్ అరే చెప్పినా వాడికి ఓపెనర్ ఉందని. వాడి ఎత్తులకు పోయి ఇట్లా తీసిన బియర్లు చిగురు పోయింది. చిగురు బౌడేంద్రా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళండి రా అండి. చిగురు బోనియా వలపు తేనియా. అరే ఏం సినిమా ఏందిరా బ్లడ్ వస్తుంటే పాటలేందిరా? ఇంత వైల్డ్ గా తయారైందిరా మీరు. హాస్టల్ రోజైతే అబ్బే వీడియో రెడీ. నేను స్నానం చేయాలి, బాయ్. హలో హలో హలో. ఏంటి ఏ సోపు? కుంకుడుగాయ రసం రా, నీకెందుకు పెట్టే. సిగ్గు జరగలా అసలు. రే 3 years అవుతుందిరా, ఇంకా ఆ పిల్ల పంచాయతీ అయినారా? పంచాయతీ ఏందన్నా? లవ్ అన్నా. బొంగులో లవ్. ఆమె అవలాగా చేస్తుంది, అవుతుండు. అవలగం చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటదేమో ఇడి గర్ల్ ఫ్రెండ్ లెక్క. మధ్యలో నా పిల్ల ఏం చేసిందే? మేము ముగ్గురు అటు, మేము ముగ్గురు ఇటు. ఏ హాయ్. హాయ్, ఫోన్ చేసావా? తర్వాత చేస్తా. Didi, what are you doing here? I want vanilla. I need vanilla. Gigi, get out. వెళ్ళు.
ఓ మై గాడ్ ఇట్స్ డార్క్. Hey, hi. Hi. How are you? I'm good. How are you? I'm good. Hey, ఎవరికి నువ్వు? నా ఫ్రెండ్. వాట్? తనకు కొంచెం సిగ్గు ఎక్కువ. Oh, okay. Bye. Take యా care. షూర్ యు గో. Bye. తను వెన్నెల కాదు. డిడి ఇక్కడి నుంచి వెళ్ళిపో. No. డిడి నో. వెన్నెలా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఏ రోహిత్ ఏం చేస్తున్నా? ఒక్క సెకండ్ లైన్లో ఉంది బేబీ. హాయ్ రోషన్. 2 hours అయింది నీతో మాట్లాడి. ఎంత మిస్ అని తెలుసా? మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దన్నా. ఎంత మోసం చేసి ఉండండి. హాయ్ బేబీ, మా నాన్న కాల్. వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి, వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా. అమ్మో లోదుస్తులు. ఏ దొంగ ముత్త ఇప్పుడు వద్దు, మనం కలిసినప్పుడు పెడతా. దొంగ పుట్టించేదాకా వదలం. ఇంత వైల్డ్ ఉన్నారు ఏం రా అమ్మాయిలు ఇక్కడ. మనమే బెటర్ రా మనవాళ్ళు. గర్ల్స్ హాస్టల్లో నేను కొట్టే వాళ్ళే లేరు. గర్ల్స్ హాస్టల్ ఏముందే, మన కాలేజ్ మొత్తానికి కార్స్ లో తోపుగాడు అని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు. ఆడొచ్చిన మనల్ని పీకెద్దేం లేదు. Can you please get up? వేయండి. ఎవరివే నువ్వు? మమైత్ ఖానా షేక్. ఓకే. ఇది ఎడికిన షో డూప్లికేట్ ఇది రాంగ్ షో అది. ఏంటి రాంగ్ షో? నువ్వు ఫస్ట్ ఆట ఆట నేర్చుకో, ఆ తర్వాత మాట్లాడు. నాకు నేర్పిస్తున్నావు నువ్వు గేమ్. నువ్వు నాకు నేర్పిస్తావా? టోటల్ కాలేజ్ లో నేనే తోపని ఏమనుకుంటున్నాను? రాంగ్ షో కొట్టి తోపట్టున్నావు. ఏంటి బెంచ్ ఎక్కుతున్నావు? భయపడతా అనుకుంటున్నా? ఏమనుకుంటా నాకు? హే డిడి, అక్కడ లడ్డుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా?